హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు నేను నేతి బీరకాయ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఈ నేతి బీరకాయలకి చెక్కు తీయాల్సిన అవసరం లేదండి, కానీ నేను చెక్కు తీసాను. ఎందుకంటే ఆ బీరకాయలకి కొంచెం నల్ల మచ్చలు కొంచెం మచ్చమచ్చగా ఉన్నాయండి, అందుకని నేను చెక్కు తీసాను. తర్వాత ఏంటంటే ఆ బీరకాయలని శుభ్రంగా కడిగి సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఒక గుప్పుడు పచ్చిమిరకాయలు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఒక స్పూన్ ధనియాలు, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. తర్వాత ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు కొంచెం ఒక స్పూన్ పల్లీలు, ఒక హాఫ్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకోవాలండి. ఈ రెండు ఆప్షనల్, నేను టేస్ట్ వస్తుందని వేసానండి. ఇది ఆప్షనల్, మీ ఇష్టం అయితే వేసుకోండి, లేకపోతే లేదు. తర్వాత ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత దంచిన వెల్లుల్లి వేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇదిగో పక్కన రైస్ ఉడుకుతూ ఉందండి. సో ఇవన్నీ తీసి, ఇవన్నీ పచ్చిమిర్చి ఉంది కదా, ఈ ఫ్రై అయినవన్నీ పక్కన పెట్టుకోవాలండి ఒక ప్లేట్లోకి. తర్వాత మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న సన్నగా తరిగిన బీరకాయ ముక్కల్ని వేయించుకోవాలండి. తర్వాత కొంచెం చింతపండు, కొంచెం వెల్లుల్లి మళ్ళీ పక్కన పెట్టుకోవాలి. ఇదిగో తర్వాత మనం ఫ్రై అయినాయి కదా, అవి కూడా పక్కన పెట్టుకున్నాం కదా, అవి కూడా చూపిస్తున్నాను చూడండి. ఇదిగో ఎంత మనం వేయించినా కానీ బీరకాయల నుంచి వాటర్ వస్తూనే ఉంటుందండి. సో ఇప్పుడు ఈ టైంలో కొంచెం కరివేపాకు వేసుకోవాలి. దీంట్లో బాగా ఉడకనివ్వాలండి, వాటర్ అంతా పోయే వరకు బాగా ఉడకనివ్వాలి. ఈ స్టేజ్లో ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకుని ఏదైతే మనం ఇందాక వేయించుకున్నాం పచ్చిమిర్చి, అవి కచ్చపచ్చగా ఇలా ఒక్క పలసిచ్చుకోవాలండి మిక్సీలో. రోట్లో దంచుకుంటే చాలా బాగుంటుందండి, ఈ పచ్చడి రోట్లో చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. తర్వాత బీరకాయ ముక్కలు వేసుకొని మిక్సీలో ఇలా బరకగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత తాలింపు వేసుకోవటం, ఇంకేముంది. ఇది అన్నంలోకి, దోశలోకి, ఇడ్లీలోకి చాలా బాగుంటుందండి, సూపర్గా ఉంటుంది టేస్ట్. దీన్ని ఇంగ్లీష్లో స్పాంజ్ రిజ్ గార్డ్ అంటారండి. ఇంగ్లీష్లో చెప్తున్నానని ఏమనుకోవద్దండి, తెలియని వాళ్ళు నేర్చుకుంటారనే ఉద్దేశంతోనే ఇంగ్లీష్లో చెప్తున్నానండి. ఇంకా ఏంటంటే మా అమ్మ ఉన్నప్పుడు జస్ట్ పచ్చడి చేసినా చాలా టేస్ట్గా ఉండేదండి, కానీ వంకాయ టమాటా కర్రీ మా అమ్మ చేసేది చాలా బాగుండేదండి. సో ఆ స్టైల్లో నేను కూడా చేశాను, చూపించాను కదా ఇప్పుడు. సో నేతి బీరకాయ పచ్చడి ఇంట్లో ట్రై చేయండి. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.